కొన్ని రోజులకి విమాన ప్రయాణాలు అంటేనే భయపడుతారేమో. ఇప్పటికే మొన్న అహ్మదాబాద్ దగ్గర జరిగిన విమాన ప్రమాదం, తర్వాత లండన్ దగ్గర జరిగిన విమాన ప్రమాదం, వరుస విమాన ప్రమాదాలైతే ప్రయాణికులను భయపెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరిన ఢిల్లీ గోవా ఇండిగో విమానం మార్గ మధ్యంలోనే ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయిపోయిందట. ఎందుకు అంటే అక్కడ ఒక ఇంజన్లో ఫెయిల్యూర్ అయితే కనిపించింది, లోపం కనిపించింది. కాకపోతే పైలట్ చాలా చాకచక్యంగా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ చేసేశారు. ఢిల్లీలో బుధవారం రాత్రి 8 గంటలకు బయలుదేరిన ఈ విమానం ఇంజన్లోని వైఫల్యం కారణంగా దిశను మార్చుకొని ముంబైలో 9 గంటల 52 నిమిషాలకు ల్యాండ్ అయింది అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఈ అనూహ్య ఘటన జరిగినప్పుడు ఈ ఎయిర్ బస్ A320 నియో రకం విమానంలో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు అయితే ఇంకా తెలియలేదు. కాకపోతే ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు అనేది అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణాలు అంటేనే భయపడుతున్నారు. అలాగే విమానాల్లో లోపాలు కూడా, ఇంజన్లో లోపాలు అయితే పెరుగుతున్నాయి. మరి ఏంటి అనేది దీనికి సంబంధించి విమానయాన శాఖ అయినా ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందేమో.